ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఈ మధ్య ఆన్లైన్లో మీరు చూసారో లేదో గుర్రపు నాడా ఉంటుంది కదా, వాటిని అమ్మేస్తున్నారండి. ఏంటి ఇంత అసలు గుర్రపు నాడ ఎప్పుడు లేదు, ఈ మధ్య ఇంత దీనికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందని చూస్తే ఎవరో చెప్పారు. లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందంట అది పెట్టుకుంటే, తర్వాత దిష్టి తగలదంట, ఇట్లా నానా రకాలండి. అసలు గుర్రపు నాడ పెట్టుకుంటే ఇలా జరుగుతుందా? మీరు అసలు విన్నారా? ఎప్పుడో పురాతనమైన మాట అది. విన్నారా రమ్మగారు? విన్నాం, కానీ అవేమి అందరూ పాటించే వ్యవహారాలు కాదు జయ. మనకి ఒక మాట అనకూడదు, ఇప్పుడు అనాల్సే వస్తుంది. సోషల్ మీడియాతోటే వస్తాయి ఇవన్నీ. ఆయన ఎవరో ఒక ఆయన చెప్తాడు, వీళ్ళందరూ డబ్బులు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళంతా చూస్తారు, ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి అందరికీ షేర్ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పేవి కూడా అలాగే షేర్ అవుతున్నాయి, అలాగే షేర్ చేసుకుంటారు. షేర్ చేయగానే వాడెవడో అందులో ఆ గుంపులో ఒకడు, వరే ఫలానా వాళ్ళ దగ్గర గుర్రం ఉంది, దాని కాలు నాడా తెచ్చుకుందాం అంటాడు. ఎంతమంది తెచ్చుకుంటారు? ఎన్ని గుర్రాలు, ఎన్ని గుర్రాలకి ఎన్ని నల్ల గుర్రాలు ఉంటాయి, ఎన్ని నల్ల గుర్రాలకి వెనకాల ఎడంకాలు ఎన్ని కాళ్ళు ఉంటాయి, ఎన్ని గుర్రాల కాళ్ళ నుంచి నాడాలు పీక్కుని మనం అందరం పెట్టుకుంటే మనం లక్ష్మి అవుతాము, లక్ష్మీదేవితో సమానం అవుతాము. నువ్వేం పని చేయవు, వ్యాపారం చేసుకోవు, నీకు అంత అత్యాశ ఏమిటి? కోటీశ్వరుడివి ఎలా అవుతావు? నువ్వు 1000 వచ్చేవాడివి 1,00,000 కావాలని ఎక్స్పెక్ట్ చేయి. 10,000 వచ్చేవాడివి 25,000, 10,000 25,000 జీవితం నుంచి కోటీశ్వరుడి జీవితం నీకు ఎలా వస్తుంది? దానికి గుర్రపు నాడ కాదు, గుర్రపు మెడగట్ చేసి పెట్టుకోమంటే పెట్టుకుంటావా? మనం పెట్టేసుకుంటామండి. వచ్చేస్తుందంటే కనుక నిజంగా ఆలోచించేస్తారేమో, కానీ దాని వెనకాలన్నది ఏమీ చేయలేకపోతాం. మీరు అన్నట్లుగా కష్టపడటమా, ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఆలోచన పెట్టాలి? పైగా దాని ప్రత్యేకం నువ్వు రాసిచ్చిన ప్రశ్నలోనే ఉంది. నల్ల గుర్రం తాలూకు ఎడమ వెనకాల కాళ్ళల్లో ఎడమ అది ఎన్ని, పైగా గుర్రపు నాడ అంటే ఏమిటి? గుర్రం కాలికి గిట్టలు ఉంటాయి కదా, అవి అరిగిపోకుండా వాటికి బాధ కలుగుతుంది, తొందరగా అవి పాడవుతాయి. వాటికి ఏం చేస్తారంటే ఇలా యూ షేపు, మరీ పర్ఫెక్ట్ యూ కాదు, కొంచెం కోణంగా ఉంటుంది, దాని కాలు షేప్లో ఉంటుంది అన్నమాట. ఇట్లా దాన్ని ఆ ఇనప వస్తువుని తయారు చేసి ఆ నాడాన్ని దాని కాలికి కొడతారు. అబ్బా, ఎడ్లకి వాటికి కూడా నాడాలు కొడతారమ్మా. అవును, ఎడ్లకు కూడా కొడతారు. అవి ఏంటంటే బాగా పని చేయగలుగుతాయి, ఆ గిట్టలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ గుర్రాలకు కూడా కొడతారు. నొప్పి అనిపించదు, ఎందుకు ఉంటుంది? నొప్పి పుట్టదా? మన కాల్లోకి ఏదైనా మేకులు పెట్టి కొడితే మెల్లిగా అది మానబట్టాక అది తిరిగితే దానికి ఈజీగా ఉంటుంది, గిట్టలు పాడవకుండా ఉంటాయి. కానీ దానికి బాధపడుతూ కొట్టించుకుంటుంది చచ్చి చెడి. మరి పని చేయాలి కదా పాపం అది. దాని పని చేసే క్షమత కోసం మన వాళ్ళు కనిపెట్టిందే గుర్రపు నాడ. గుర్రానికి పుటకతో నాడా లేదు కదా. మనం గుర్రాలని వాడడం మొదలుపెట్టాక వీటితో పని చేయించాలంటే ఇట్లా ఎక్కువ ఇలాంటి చేస్తే దాని పరుగు, దాని గిట్టలు అరిగిపోకుండా ఉంటాయి, గిట్టల్లోకి అవి ఇవి గుచ్చుపోకుండా ఉంటాయి అని చెప్పి ఇవి కొడతారు. కాలి గిట్టల్లోకి ఏమైనా దిగిపోతాయి పాపం, అందుకని కొడతారు. ఇవి కూడా కొంతకాలానికి అరుగుతాయి, బాగా అరిగిపోయి దానికి ఇబ్బంది అవుతుంటే మళ్ళీ దాన్ని నేల మీద పడేసి లాగుతారు. దాన్ని తీసి, అబ్బో ఎంత బాధపడుతుందో ఆ జంతువు పాపం. హాయిగా ఎట్లా ఉంటుంది? ఎంతో కొంత బాధ ఉండదు. అది నొప్పో అని అరిచరిచి నీకు చెప్పలేదు కాబట్టి, ఒరే మీ మొహాలు మండా నన్ను వదలండిరా మీ ఎమ్మకడుపులు కాలా అని అది తిట్టట్లేదు మన భాషలో, దాని భాషలో అది ఏడుస్తుంది. మెల్లిగా బాధ తగ్గుతుంది, తర్వాత మెల్లిగా పని చేయగలుగుతుంది. ఇప్పుడు అలాంటి గుర్రాల తాలూకు ఓ కాలుది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావు అంటే నువ్వు గుర్రం కాలుది తీయద్దు. పైగా ఆన్లైన్ అమ్మకాలు అంటే వాడు గుర్రాలవే తెస్తున్నాడా, వాడు ఊరికే వస్తువు తయారు చేసి అమ్ముతున్నాడో నీకు తెలుసా? యూజ్డ్ వస్తువు పెట్టుకోవాలని చెప్తున్నారు. ఏమో జయ, నేనైతే నిజంగా చెప్పద్దు, నేను భగవంతుడి మీదే విశ్వాసం ఉంది నాకు. దేవుడికి ఏదైనా పూజ చేసుకో, ఎవరికైనా సహాయం చెయ్యి, నీ వల్ల చెడుగు జరగకుండా చూసుకో, నీకు భగవంతుడు సహాయం చేస్తాడు. కాలం నీ వెనకాల నిలబడుతుంది. ఒక నాడా తెచ్చి పెట్టుకుని నువ్వేదో చేస్తే ఎలా అయిపోతుందో చెప్పు. గుర్రపు నాడా పెట్టుకోవడం అనేది చాలా పాత మాటే నాకు తెలుసు. దానివల్ల శని ప్రభావం తగ్గుతుందని, దృష్టి దోషం తగ్గుతుందన్న మాటే నేను విన్న. కొందరి ఇళ్లలోనే చాలా రేర్గా ఎవరో చెప్పారని, ఎవరో ఒకళ్ళు. అది యూజ్డ్ అనే విషయం నేను అప్పుడు వినలా నా చిన్నప్పుడు. ఈ మధ్య ఇప్పుడు కొత్తగా ఫేస్బుక్లో స్క్రోల్ చేస్తుంటే మధ్య మధ్యలో ఇవి వస్తూ ఉంటాయి. అవునవును, ఏమో దాన్ని నమ్మద్దమ్మా, అవన్నీ పిచ్చివి, తెలివి తక్కువ పనులు. ఏ గుర్రం కాలు నుంచి ఎంతమంది తీసుకుంటారు? ఎన్ని గుర్రాలు ఉన్నాయి అసలు మనకి? ఇన్నేసి ఇంటర్నెట్లో అందరం కొనేసుకునేలాగైతే ఒక కొత్త వస్తువు ఆ షేప్లో ఉన్న ఇనప వస్తువు తయారు చేస్తారు.
ఇంటర్నెట్ లో పెట్టేసి అమ్మేస్తున్నారంటే ఎన్ని వస్తువులు తయారు చేశారు వాళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు, అంతేగాని నల్ల గుర్రం తాలూకు ఎడమ వెనక కాలిది కాదది. అదే. గుర్రపునాడ ఆకారంలో ఉండే ఇనప వస్తువుని బయట వాకిట్లో వెళ్లాడేస్తే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుందని, శనీశ్వరుణ్ణి తగ్గిస్తుందని భావన. నేను ఈజీ మెథడ్ చెప్తా శనీశ్వరుని తగ్గించుకునేందుకు. జ్యోతిష పండితులు కూడా కొంతమంది చెప్తారు ఈ మాట. ఓకే. ప్రతి శనివారం నువ్వుల నూనె రాసుకుని ఒంటికి ఇంటిల్లిపాది బాగా నలుగు పెట్టుకుని స్నానం చేయండి. చాలా శని తగ్గుతుంది. నువ్వు అది చేయవు, గుర్రపునాడ తెచ్చి తగిలిస్తావా? దాంతో పోతుందా? అంటే ఇక్కడ శ్రమ కదా రమ్మగారు. శ్రమ పని అవి చెయ్యం. ఓ గుర్రందే కదా గిట్ట ఎక్కడో చోట నుంచి దాని కాలినాడా పట్టుకొచ్చి. ఇప్పుడు ఒకరిని డిస్కరేజ్ చేయటము అది కాదు, కామెంట్ చేయటము కాదు. ఫీజిబుల్గా ఆలోచించండి, సరి అయిన ఆలోచించండి, ప్రాక్టికల్గా. దీనివల్ల ప్రయోజనం లభిస్తుందని మీరు ప్రగాఢంగా నమ్మితే ఒక కొత్త ఆ షేప్లో ఉన్న వస్తువుని తెచ్చిపెట్టుకోండి. కానీ ఇలా లైవ్ గుర్రాలవి పెట్టుకోవాలనే ప్రచారము తప్పు, వాటి కోసం ప్రయత్నించటము తప్పు. ఒకవేళ ప్రయత్నించినా ఎంతమందికి ఇవి దొరుకుతాయి అనే ఆలోచన చెయ్యండి. ఎన్ని గుర్రాలని హింస పెడితే ఈ జనమందరికీ సరిపోతుంది? అవును, చెప్పు. శని దశ ఉంటుంది మనకి జాతకాల్లో. శనులు అన్ని గ్రహాల తాలూకు ప్రభావాలు ఉంటాయి. ఒక్కొక్కటి కొంతకాలం ఎక్కువగా ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవటానికి మీరేం చేయాలి అనేది చూడండి. ఏదైనా ఒక వస్తువు తెచ్చిపెట్టుకుంటే పోతుందని అనుకోదు. దేవాలయ దర్శనం చేయటం, ప్రతి శనివారము శివాలయానికి వెళ్ళటం, ఏ రుద్రాభిషేకము చేయించుకోవటం, ఏ నువ్వులు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయటం, ఇతరులకి సహాయం చేయటం, ప్రతి శనివారము ఇల్లు శుభ్రం చేసుకోండి. ప్రతి శనివారం ఇల్లు క్లీన్ చేయాలి. ఇంట్లో నుంచి చెత్త తెల్లవారేసరికి బయట పెట్టేసేయండి. చక్కగా నువ్వుల నూనె రాసుకుని బాగా నలుగు పెట్టుకుని ఒంటి నుంచి మురికిని పోగొట్టుకోండి. శనీశ్వరుడి గ్రహదోషాల వల్ల మనకి బద్ధకం ఉంటుందట మనుషులకి, దాన్ని పోగొట్టుకోండి. ఇవి మంచి మెథడ్స్. ఇది మన ఇంటికి ఒంటికి కూడా మంచిది. దేవాలయ దర్శనం మనకి మంచిది, ఒంటి తలంటి పోసుకుంటే మనకు మంచిది. నువ్వులతోటి వస్తువు చేయించి మీరు దానం చేసిన ఫలితం లభిస్తుంది. ఏదైనా స్వీట్ చేసి చక్కగా నలుగురికి పంచిపెట్టండి. ఎందుకు ఏవో మెథడ్స్లోకి వెళ్ళి తాంత్రిక విధానము నిజమే, కాకపోతే అందరం చేస్తామంటే అవ్వద్దా? అది కష్టం కదా. కానీ కొంతమంది అనుకోవచ్చు రమ్మగారు, ఇప్పుడు మన వీడియో చూసి మరి దేవాలయానికి వెళ్తే మంచి జరిగిపోతుందని. మంచి జరగకపోవచ్చు, జరుగుతుంది. మన బుద్ధి మారుతుంది కదా, దేవాలయం వైపు మన అడుగులు పడుతాయి కదా. దేవాలయము మనం వెళ్ళడం కోసం కట్టుకున్నదే, అది ఎవరో ఒకళ్ళ కోసం చేయలే, అది కాదు, ఒకరిని ఇబ్బంది పెట్టి చెయ్యము. శక్తి క్షేత్రాలు, దేవాలయాలు. మంచి జరుగుతుంది ఇవాళ కాకపోతే రేపొద్దున. నువ్వు ప్రశాంతంగా వెళ్ళు, కనీసం నీకు మనసులో ఉన్న దిగులు, భయం, భారం తగ్గుతాయి కదా. అంతే కదా, వాటికి ఆలోచించాలి. అదేనండి, ఆ మంచి వైపు మనం మార్గం పడటానికైనా అది ఒక దారి అవుతుంది కదా. అదో దారి అవుతుంది. ఆలోచించండి. ఏదైనా ఇప్పుడు ఒకటి ఇంట్లో పెట్టుకో, ఒకటి దీనివల్ల దాన్ని అంటే మనకి ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ. జనరల్గా మంచి మాటలే అవి. ఏవో బోల్డని వస్తాయి, గవ్వలు ఉంచుకోండి, అవి ఉంచుకోండి, ఇవి పెట్టుకోండి, గోమతి చక్రాలు పెట్టుకోండి, అన్నీ మంచివే కొనుక్కుని పెట్టుకుంటాం. అదే పిచ్చి కింద ఉంటే ఎట్లా? అవును అవును. దానికోసమని జంతు హింస చేయడానికైనా దిగబడిపోతామని అంటే ఎట్లా? అది తప్పు కాదు. ఆ పని చేయకూడదు. ఆలోచించి వెళ్ళాలి. ఈ పరిస్థితిని పోగొట్టుకోవడానికి ఇదేనా, నేను ఇంకేమైనా చెయ్యొచ్చా? ఏదైనా తెచ్చిపెట్టుకోవటం కాదు. నాలోంచి ఏ దుర్గుణాన్ని పోగొట్టుకోవాలి, ఏ సద్గుణాన్ని నేను అవలంబించాలి అనేది ఆలోచించండి. జ్యోతిష పండితులు, మహానుభావులు మంచి విషయాలే చెప్తారు. పాయింట్. మీరేం చేస్తారు దానికోసం? అది మనం కూడా ఆలోచించుకోవాలిగా. ఆలోచించి చేయండి. చూస్తున్న కొందికి వస్తూనే ఉంటాయి రకరకాల ఐడియాలు. ఆలోచన మార్చండి కొంచెంగా. మనం ఏ కాలంలోకి వెళ్తున్నాం, ఎందుకు వెనకబడిపోతున్నాం, అది ఆలోచిస్తే అప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. అవునండి. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ.